కన్న గ్రామం కోసం 30 లక్షలు ఖర్చు పెట్టా ప్రజాసేవే తనకు పరమావధి సర్పంచ్గా గెలిపించండి మరింత అభివృద్ధి చేస్తానని హస్తాల్పూర్ సర్పంచ్ అభ్యర్థి నరసింహారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్ గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థి మాధవరెడ్డి గారి నరసింహారెడ్డిగా గ్రామస్తులు ఏ పదవి ఇవ్వకుండా ఎన్ఆర్ఐ చక్రధరెడ్డి వంశీధర్రెడ్డి సహకారంతో కన్న ఊరి కోసం సుమారు 30 లక్షలు ఖర్చు చేశానని హస్తాల్పూర్ టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మాధవరెడ్డి గారి నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. గ్రామానికి 13 లక్షలతో లక్ష్మీ నరసింహ ఆలయాన్ని వరకు రోడ్డు నిర్మాణం, గ్రామంలో 3 లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నిరుపేద విద్యార్థులకు చదువులు అందించేందుకు పాఠశాలలో లక్షల ఖర్చులు నిధులు సమకూర్చామని అన్నారు. తనకు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామాన్ని ప్రభుత్వం తరపున తమ సోదరుల తరపున మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. తనకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలకు పెన్నిది, పేద బ్రతుకుల సారథి, అన్నా అంటే నేనున్నా అంటాడు. మెదక్ జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా మన గ్రామాన్ని తీర్చిదిద్దుతానని మాధవరెడ్డి గారి నరసింహారెడ్డి గారు ప్రజా దీవెనల మేరకు మీ ముందుకు వస్తున్నారు. నరసింహారెడ్డి గారి చదువు లేపండి. నేను మాధవరెడ్డి గారి నరసింహారెడ్డిని, హస్తాల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా సర్పంచ్ అయిపోయానని చెప్పేసి కలలో కూడా ఊహించలేదు. అయినా సరే నేను అది దృష్టిలో పెట్టుకొని కాకుండా మామూలుగా నా సొంత ఊరికి ఏమైనా సాయం చేయాలనే ఉద్దేశంతో గత 4-5 సంవత్సరాల నుంచి ఊరి మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు అనుకోండి, వాటర్ ప్లాంట్ అనుకోండి, మా దేవాలయానికి రోడ్ అనుకోండి, పేద ప్రజలకు చాలామందికి నేను తాళిబొట్టులు ఇవ్వడం జరిగింది. చదువులకు సాయం చేసినాను, మా స్కూల్కు ఫర్నిచర్ డొనేషన్ చేసినాను, ఇంకా చాలా కార్యక్రమాలు చేద్దామని ఆలోచనలు ఉంటుంది. అనుకోకుండా ఈ సర్పంచ్ ఈసారి ఆఫ్టర్ 38 years మాకు రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ సీట్ వచ్చింది కాబట్టి సరే అధికారం ఉంటే ఇంకా మంచిగా చేస్తామనే ఉద్దేశంతో నేను ఈ సర్పంచ్ దానికి నేను నామినేషన్ వేయడం జరిగింది. ఇక ముందు కూడా నేను గ్రామ పంచాయతీకి నా సొంత నిధులు అనుకోండి, గవర్నమెంట్ నుంచి ఎంత వస్తే అంత తీసుకొచ్చి తగినంత నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి నేను అందరికీ మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.